నమస్తే, వెల్కమ్ టు డిటీవీ న్యూస్. నేను మీ యామ్ని. ఈరోజు అంశం తీసుకున్నట్లయితే న్యూఢిల్లీ బీసీ రిజర్వేషన్ బిల్ పార్లమెంటులో ఆమోదించాలని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర బీసీ సంఘాలు ధర్నా చేపట్టాయి. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు బీసీ పోరు గర్జన ధర్నాలో పాల్గొని బీసీలకు న్యాయం జరగడంపై పోరాటం చేయాలని బీసీ సంఘాలను పిలుపునిచ్చాయి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ధర్నాలకు హాజరై సంఘీభావం తెలిపారు. ఆయనతో పాటు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్, సీనియర్ నేత హనుమంతరావు తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఇక ఈ విషయం గురించి మాజీ బీసీ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారితో మా ప్రతినిధి రిషి ఫేస్ టు ఫేస్. ఈరోజు తెలంగాణ నుంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జరుగుతున్న బీసీ మహాధర్నాకు హాజరవడం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్ల గురించి 42% పెంచాలని చెప్పేసి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీల సంఘాలు అలాగే తెలంగాణ నుంచి మంత్రులు కూడా వెళ్ళడం, అక్కడ ఫైట్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఆ విషయం గురించి సుదీర్ఘంగా మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కృషి చెప్పండి. సార్, ఇప్పుడు ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బీసీ గర్జన నడుస్తుంది. అసలు నిజానికి చెప్పాలంటే 42% సాధ్యమే అంటారా? అసలు అంటే ఈరోజు జంతర్ మంతర్ న్యూఢిల్లీలో జరుగుతున్నటువంటి బీసీల మహా ధర్నాకు ఒక ముఖ్యమంత్రి హోదాలో శ్రీ రేవంత్ రెడ్డి గారు హాజరవ్వడం, మంత్రులు హాజరవ్వడం గొప్ప విషయం. దాన్ని స్వాగతిస్తున్నాం. శుభపరిణామం. ఇది రేపు రానున్నటువంటి రోజుల్లో ప్రజల పక్షాన ప్రభుత్వాలు కూడా కదిలి రావాలనేటువంటి సందేశం వచ్చిందని నేను కూడా హృదయపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. కాకపోతే ఇక్కడ ఉన్నదల్లా సమస్య ఏమిటంటే, 2 శాసన మండలిలో శాసనసభలో మీరు బీసీ బిల్లులు పెట్టడం జరిగింది. 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కావాల్సినటువంటి ఆ యొక్క కసరత్తును ఏకగ్రీవంగా సభలు ఆమోదింపజేసిన తర్వాత ఆ బిల్లులు ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి పోయినాయి. ఇవాళ గవర్నర్ గారు ఆ బిల్లును ఆమోదిస్తే అవి చట్టాలు అవుతాయి. ఆ చట్టాలను చేయించాల్సినటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఇవాళ ఆ బాధ్యతను వదిలిపెట్టి కేంద్ర ప్రభుత్వం మీరు 9వ షెడ్యూల్లో చేర్చాలనేటువంటి దానికి మీరు మద్దతుగా పోయినారు. మద్దతుగా పోవడం గొప్ప విషయం, స్వాగతిస్తున్నాం. కానీ వాళ్ళ చట్టాలు కావాలి కదా. చట్టాలు చేయాల్సినటువంటి పనిని అది గాలికి వదిలేసి గవర్నర్ గారి చేత మీరు అనేక సందర్భాల్లో దాని మీద అనేక సమస్యలు ఉత్పన్నమైనప్పుడు, వారికి అనుమానాలు వచ్చినప్పుడు వాటిని నివృత్తి చేసి న్యాయ నిపుణులతో మీ మంత్రులు మీరందరూ కూడా కూర్చొని గవర్నర్ గారిని ఒప్పించి చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాలను న్యాయబద్ధంగా మీరు అమలు చేసి 42%తో మీరు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిరనుకోండి బీసీలకు. ఆ విధంగానే విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మీరు రిజర్వేషన్లను ఆ మేరకు పెంచి మీరు అమలు చేసిరనుకోండి, మీరు చరిత్రలో మిగులుతారు. కానీ ఆ బాధ్యతని వల్ల మీరు విస్మరిస్తున్నారని చెప్పి నేను ఆవేదన చెందాల్సి వస్తుంది. అందుకోసం మా బీసీ సంక్షేమ సంఘం నాయకులు కావచ్చు, మా కుల సంఘాల నాయకులు కావచ్చు, మా వాళ్ళకి ఏముంటుంది, అరే మేము ఇక్కడ బిల్లులు పెట్టేసినారు, ఈ బిల్లులను తీసుకుపోయి పార్లమెంట్లో పెడితే, పార్లమెంట్లో 9వ షెడ్యూల్లో పెడితే ఇక మాకు ఏం ఆటంకం ఉండదు, ఈ రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలైతే అని చెప్పి మా నాయకులందరూ విశ్వసిస్తారు. ఎందుకు విశ్వసిస్తారంటే మీరు చెప్తారు, మీరేమంటున్నారు, మా పని ఇక్కడ అయిపోయిందంటారు. మీ పని అయిపోలే, గవర్నర్ దగ్గర ఉన్నది, గవర్నర్ ఒప్పించాలని మీరు చెప్తలేరు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మా సమాజాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే మనవి చేస్తూ ఉన్నాం, అయ్యా మీ చేతుల్లో ఇవాళ గవర్నర్ గారిని ఒప్పించే కార్యక్రమం ఉన్నది, మీరు ఒప్పించండి, వారితో సంతకం పెట్టించండి. ఎందుకంటే గవర్నర్ గారు వేరు, ప్రభుత్వం వేరు కాదు. ఇప్పుడు బడ్జెట్ స్పీచ్ చదువుతున్నప్పుడు, మరొకటి చదువుతున్నప్పుడు నా ప్రభుత్వం అని చెప్పి గవర్నర్ గారు చెప్తారు కదా, వారి ప్రభుత్వంలోనే ఇది జరిగింది. ఆ ప్రభుత్వం చేసేటటువంటి కార్యాచరణలో భాగంగా ఇవాళ సంతకం పెట్టేటప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీగా మీరు ఇవాళ కార్యనిర్వాహక ప్రభుత్వంగా ఉన్నటువంటి ఆ హెడ్గా మీరు చేసినటువంటి కార్యక్రమాలు గవర్నర్ గారి దృష్టికి తీసుకుపోవాలి, వారిని ఒప్పించాలి, వారిని మెప్పించాలి, అవి చట్టాలు చేయాలి. ఆ చట్టాలను వెంటనే అమల్లోకి తీసుకురండి. ఇవాళ బీసీలు మేము వెంబడి ఉంటారు. రైట్ సార్, ఇప్పుడు కేవలము రేవంత్ రెడ్డి గారికి గవర్నర్ని ఇక్కడ సాధ్యం కాలేదు పక్షాన అక్కడ వెళ్ళి ఫైట్ చేయాలనే ఆలోచన ఉందా, లేకపోతే ఇక్కడ గవర్నర్ దగ్గర ఏ మాత్రం వెళ్ళడానికి ఇంకేమైనా మొహం చాటేస్తున్నారు? ఇప్పుడు ఈ మధ్యకాలంలో గవర్నర్ గారిని వారు కలిసినరు, మాట్లాడిండ్రు అని చెప్పి మనం పత్రికల్లో చూసినాం. ఏకాంతంగా కూడా మాట్లాడినరు, మంత్రులు ఆ అడ్వైజర్ గారిని కూడా బయటికి పంపించి మాట్లాడిండ్రని మనం విన్నాం. ఏం జరిగిందనేది తెలియదు. మొదటి నుండి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ప్రతిదీ గోప్యంగా పెడుతున్నది. స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఒక డెడికేటెడ్ కమిషన్, భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ వేస్తే
ఆ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది అంటున్నారు. ఏమిచ్చింది అనేటువంటిది సీక్రెట్. ఆ విధంగానే మొన్న పెట్టినటువంటి బిల్లులలో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచడంతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా 42% రిజర్వేషన్ పెంచుతామన్నారు. దానికి కావాల్సినటువంటి ఆ బిల్లులలో అది పెట్టారు. దేని ఆధారంగా పెంచారయ్యా అంటే డెడికేటెడ్ కమిషన్ అంటారు. మరి డెడికేటెడ్ కమిషన్ విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి నివేదిక ఇచ్చిందా? అది రహస్యం. ఆ నివేదికలో ఏమున్నది అనేటువంటిది శాసనసభ్యులకు కానీ శాసన మండలి సభ్యులకు కానీ కనీసం స్పీకర్ గారు కానీ మండలి చైర్మన్ గారు కానీ ఉప చైర్మన్ కానీ వైస్ స్పీకర్ గారు కానీ ఉప స్పీకర్ గారు కానీ ఎవరికి తెలియదు. ఇంత ఒక విశాలమైనటువంటి బాగా ప్రచారం చేసుకొని మీ యొక్క అంకిత భావాన్ని దేశానికి ప్రచారం చేసుకోవాల్సినటువంటి దాంట్లో ఇంత గోప్యంగా ఇంత నర్మగర్భంగా రహస్యంగా మీరు ఏం చేస్తున్నట్టు? కాబట్టి ఇవాళ మీరు గవర్నర్ గారిని వారిని అడిగిపోయి ఏం అడిగినరు చెప్పండి. ఇవాటి మహాధరణలో మీరు చెప్పాల్సి ఉండే మొన్న గవర్నర్ గారిని కలిసిన వారి త్వరలోనే బిల్లులకు సంతకం పెడతాన్నారు, పెట్టగానే నేను వాటిని అమల్లోకి తీసుకొస్తాను, మీరు ఎందుకు చెప్పలేదు? ఇది బిల్లులను అమలు చేయించే బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి కాదు. కేంద్ర ప్రభుత్వం గొప్పదని నేను అంటలేను. కులగణన చేయనంటున్నారు, బీసీలకు ఏం స్కీములు పెట్టలేదు. గౌరవనీయులైనటువంటి శ్రీ ప్రధానమంత్రి గారు బీసీ అని చెప్పుకొని మనం గర్వపడుతున్నామే తప్ప ఈ కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో కానీ ఈ మధ్య కాలంలో కానీ చేసింది ఏమి లేదు. కానీ ఇవాళ మనం ఏం చేయాలి? ఇక్కడ చట్టాలు అయిన తర్వాత చట్టాలు అమలు చేసేటప్పుడు ఆ చట్టాలను రక్షించుకోవాలన్నప్పుడు మేము 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటి ఉద్దేశం మనకు ఉన్నది. కాబట్టి వాటిని రక్షించుకోవడానికి సుహృద్భావ వాతావరణంలో కేంద్రంతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఇవాళ జాతికి గొప్ప గర్వంగా మీరు నిలబడాలి. ఆ కార్యక్రమం చేయకుండా ఇది కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అనేటువంటి విధంగా మీరు ప్రవర్తిస్తున్నారు. ఏంది మీరు అప్పుడే మీ బిల్లు అంటే ఇక్కడ ఉన్నటువంటి బిల్లులనే పార్లమెంట్ ఆమోదిస్తుందా? చట్టాలను ఆమోదిస్తుందా? బిల్లులను ఆమోదిస్తుందా? అది ఆమోదించడం ఏంటి? ఆమోదించడం నా కేంద్రం పని కాదు, ఆమోదించడం గవర్నర్ గారి పని. ఆ చట్టాలను 9వ షెడ్యూల్లో పెట్టాలా లేదా అనేటువంటిది అక్కడ పోయినటువంటి అనేకమైనటువంటి ప్రక్రియల అనంతరం కేంద్ర మంత్రివర్గం ఒప్పుకున్న తర్వాత ప్రధానమంత్రి గారు ఒప్పుకున్న తర్వాత ఉభయ సభల్లో పెడతారు, చర్చలు జరుగుతాయి. ఆ సభలో ఒప్పుకున్న తర్వాత రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ పోతాయి. కానీ ఇవాళ మేము మొదటి నుంచి నేను అంటున్నది ఏంటంటే, నేను మొదటి నుంచి చెప్తున్నది మీరు అన్ని తప్పులు చేస్తారు. సర్వే తప్పు చేసిండ్రు, ప్రశ్నావళి తప్పు, సరైన నిబంధనలు పాటించరు, సరైన కమిషన్ నివేదికలు తీసుకోరు, 50% దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలను తయారు చేయరు. ఏది చేయకుండా మేము దేశానికి ఆదర్శం అని ఎట్లా చెప్పుకుంటారండి మీరు? మిమ్మల్ని ఎవరు నమ్ముతారండి? కాబట్టి మాకు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ మంత్రుల మీద కానీ మాకు ఏమీ కోపం లేదు, మాకు ఏం వ్యతిరేకం లేదు. మేము ఏ పార్టీకి వకాలతో పుచ్చుకుంటలేము. మాది బీసీ పార్టీ. బీసీ వర్గాల యొక్క శ్రేయస్సే మనకు ప్రధానమైనటువంటిది. కాబట్టి మేము ఏమంటున్నామంటే పాటించాల్సినటువంటి పద్ధతులన్నీ సక్రమంగా పాటించి 50% దాటడానికి కావాల్సినటువంటి గణాంకాలు తయారు చేసుకొని మీరు ముందుకు పోతే మీరు చరిత్రలో మిగులుతారు. అంతేకాకుండా మేము కాంగ్రెస్ మీరు బీజేపీ కాబట్టి మేము కాంగ్రెస్ చేసేదాన్ని మీరు బీజేపీ చేస్తలేరని చెప్పి ఇది కాంగ్రెస్ బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమి మధ్య పోరాటంగా దీన్ని ఎందుకు చిత్రీకరిస్తున్నారు? మా బీసీల విషయాన్ని రాజకీయపరమైనటువంటి ఒక గందరగోళమైన వాతావరణంలోకి ఎందుకు నెట్టుతున్నారని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. రైట్ సార్, సుదీర్ఘంగా మీరు బీసీల నినాదాన్ని తీసుకొని ఉద్యమం నుంచి ఉన్నారు మీరు. అయితే ఇప్పుడు బీసీల గురించి ఎంతోమంది ఎన్నో విధాలుగా కూడా ఫైట్ చేసిన సందర్భాలు కూడా చూసాం. మీరు కానీ తర్వాత తీన్మార్ మల్లన్న కానీ ఆ తర్వాత మొన్నటిదాకా ఎమ్మెల్సీ కవిత గారు కానీ అసలు ఈ జంతర్ మంతర్ కార్యక్రమంలో వీళ్ళు ఎందుకు అంటే మీరు కూడా ఎందుకు వెళ్ళలేని పక్షాన మేము చూడొచ్చు? ఇప్పుడు నేను ఒకటే అంటున్నాను సార్, విధానాలకు మేము వ్యతిరేకం. మీరు ఇక్కడ చట్టాలు చేసి అమలు చేస్తుంటే మేము ఉంటాం. మీరు గవర్నర్ గారి దగ్గర పోయి చట్టాలు చేయించి అమలు చేసేటటువంటి ప్రక్రియ మీరు చేయాల్సిన పని మీరు చేయకుండా కేంద్రం మీద పోరాటం అంటారు. కేంద్రం చేతులు ఏమున్నది? నువ్వేం పంపినావని వాళ్ళ పార్లమెంట్లో వాళ్ళు ఆమోదించాలి, నువ్వేం పంపినావని చెప్పి వాళ్ళ 9వ షెడ్యూల్లో వాళ్ళు పెట్టాలి. కాబట్టి వాళ్ళ సమాజం మొత్తాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతున్నది. మా నాయకులను నేను ఎప్పుడు విమర్శించా. ఇవాళ మాకు న్యూఢిల్లీలో చేసినటువంటి మా నాయకులంతా ఎవరు? జాతి కోసం తెగించి పనిచేసేటోళ్ళు, సంవత్సరాల తరబడిగా ఏళ్ళ తరబడిగా పనిచేస్తున్నారు. కాబట్టి అలాంటి నాయకులకు ఏముంటుంది? నేను ముందే చెప్పాను, మాకు 42% ఎట్లా సాధించాలని చెప్పి మా నాయకులు అనుకుంటారు. మరి ఢిల్లీకి ఎందుకు పోయినా మీరు అడుగుతారు అనుకోండి, మా చేతులు ఏం లేదు, ఢిల్లీలో ఉన్నదన్న వరకు మా వాళ్ళంతా ఢిల్లీ బాట పట్టారు. నాలాంటివానికి ఏంటంటే నేను బీసీ కమిషన్ చైర్మన్గా మెంబర్గా చేసి దాని మీద అవగాహన ఉన్నాను కాబట్టి నేను మొదటి నుంచి చెప్తాను, నువ్వు పాటించాల్సినటువంటి పద్ధతులు మంచిగా పాటించవయ్యా, లెక్కలు సరిగా చేయవయ్యా, ఎవరన్నా రాలేదంటే మళ్ళీ చేయవయ్యా, నువ్వు చరిత్రలో మిగిలవయ్యా, రోల్ మోడల్ కావయ్యా,
మీ రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు నువ్వు ముందుకు పోవయ్యా అని చెప్పి మేము గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి మేము చెప్తున్నాం. రైట్ సార్, ఈ మాత్రం లాజిక్ తెలియకుండా రేవంత్ రెడ్డి గారు ఇలాంటి డిసిషన్ తీసుకోవడం అంటే ఢిల్లీలో ఈ మాత్రం స్టేట్గా గవర్నర్ నుంచి ఏది లేకుండా కూడా అక్కడికి వెళ్ళి ఈ ధర్నాలలో పార్టిసిపేషన్ చేయడం, అలాగే మంత్రులు కూడా పార్టిసిపేషన్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఈ మాత్రం లాజిక్ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు మర్చిపోయింది అంటారు? మర్చిపోలేదండి, నేను ఒకటే చెప్తున్నా కదా, ఇది ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమిగా మారుస్తున్నారు. ఇక్కడి నుండే పిస్తోల్ను పెట్టి మోడీ గారిని కొట్టాలని చూస్తున్నారు. బ్రహ్మాండంగా కొట్టండి, మేము వెంబడే ఉంటాం. మేము 42% అమలు అయితే మొత్తం బీసీలంతా మేము వెంబడే ఉంటాం. రాహుల్ గాంధీ గారు క్యాపే వద్దంటున్నాడు, రాహుల్ గాంధీ గారు కులగణన చేయమంటున్నాడు. జోడో యాత్రలో కావచ్చు, సామాజిక న్యాయ యాత్రలో కావచ్చు, దేశమంతా తిరిగి బీసీల కోసం మాట్లాడుతున్నాడు. మాకు వారంటే చాలా గౌరవం ఉన్నది. కాకుంటే వారు చెప్పినట్టు కూడా మీరు చేస్తలేరు. వారు చెప్పినట్టు మీరు నటిస్తున్నారు, మీరు జీవిస్తున్నారు తప్ప దాన్ని ఆ ప్రణాళికాబద్ధంగా అమలు చేయడం లేదు. అందుకోసమే ఇవాళ మా కోపం అంతా. మీరు ఇవాళ ఎప్పుడైతే ధర్నా చేయడానికి మా వాళ్ళు సిద్ధపడ్డారో, మా వాళ్ళు ఏమనుకుంటున్నారు, అందరూ మంచిగా 9th షెడ్యూల్లో పెడితే బాగుపడతాం, అది దాన్ని ఎవడు కొట్టేయడని అనుకుంటారు. దానికి కూడా చాలా ఉన్నాయి, అనేక టీవీలలో నేను చెప్తా ఉన్నా. దాంట్లో పెడితే కూడా నువ్వు తప్పుల తడకగా ఉంటే కొట్టేస్తాయి. దాంట్లో కూడా పద్ధతి ప్రకారం పెట్టకపోతే ఆ యొక్క 9th షెడ్యూల్లో పెడితే కూడా కొట్టేస్తాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే హైకోర్టుని ఎట్లా ఒప్పియాలి, సుప్రీంకోర్టుని ఎట్లా ఒప్పియాలి, 50% దాటడానికి కావాల్సినటువంటి విధానాలు ఏంటివి, ఏ శాస్త్రీయ పద్ధతిలో పోవాలి, ఏ లెక్కలు తీయాలి, ఏ లెక్కలు పట్టుకొని ఎట్లా పోతే నిలబడతాం అనేటువంటి పద్ధతిలోనే పోవాలి తప్ప మీరు వేరే ఆలోచన చేస్తే నిలబడరు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, నేను ఒకటే మనవి చేసేది, ఇక ఇప్పుడు ధర్నాకు పోయొచ్చారు, మీకు మా ధన్యవాదాలు, మీకు గొప్ప పని చేసి వచ్చారు. ఏ ముఖ్యమంత్రి చేయని పని చేసారు, ఏ రాష్ట్ర మంత్రులు చేయని పని చేసారు. కానీ ముందు ఇక్కడ మీరు నిలబెట్టండి. గవర్నర్ గారి దగ్గర బిల్లుల మీద సంతకం పెట్టించండి. ఆయన రిజర్వ్ చేసి ప్రెసిడెంట్ గారు అసెంట్కి పంపిండి అనుకోండి, తీసుకుపోయి చెత్తపుట్లో పడుతుంది. రైట్ సార్, ఇప్పుడు 42% గురించి రిజర్వేషన్ల గురించి అంటున్నారు. అసలు ఈ 42% సాధ్యమే అంటారు? అసలు తప్పనిసరి సాధ్యమండి. ఇప్పుడు ఇంతకుముందు ఏమైందంటే, మొన్న బీహార్లో ఇట్లే లెక్కలన్నీ చేసారు కానీ సక్రమంగా చేయకపోతే నువ్వు ఈ కమిషన్ రిపోర్ట్లు లేవు, అధ్యయనాలు లేవు అని చెప్పేసి మొత్తం చట్టం చేసినాక కూడా కొట్టేసారు. అది మన కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నది. ఆ బీహార్లో ఉన్నటువంటిది మనకు రిపీట్ కావద్దు. మనం మంచిగా మనం బలవర్ధకంగా చేసుకుందాం, బలమైనటువంటి ఆధారాలు పెట్టుకుందాం, ముందుకు పోదాం అని చెప్పి మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి అనేక సందర్భాల్లో చెప్పినాం. ఆనాడు నేను బీసీ కమిషన్ చైర్మన్గా కూడా అనేకమైనటువంటి లిఖితపూర్వకంగా నేను వారికి రాసి ఇవ్వడం జరిగింది, మంత్రులకు చెప్పడం జరిగింది, నాయకులకు చెప్పడం జరిగింది. ఏనాడు కూడా పైకి ఇచ్చే స్టేట్మెంట్ వేరు, లోపల చేసేది వేరు. మనల్ని ఎన్నడూ పట్టించుకునే లేదు, మనతోని మాట్లాడేది లేదు. వాళ్ళు కాన్ఫిడెన్స్లో తీసుకొని, అరే 160 కోట్లు ఖర్చు పెట్టినాం, ఇంత పెద్ద లెక్కలు తీస్తున్నాం, దేశానికి ఆదర్శం అని చెప్పుకుంటున్నాం, దీన్ని నిలబెడదాం, ఆ వర్గాల యొక్క అభిమానాన్ని చూరగొందాం, చరిత్రకు ఒక కొత్త అధ్యాయాన్ని నిర్మిద్దాం అనేటువంటిది లేనే లేదు. చెప్పే మాటలకు చేసే పనులకు సంబంధం లేకుండా రాహుల్ గాంధీ చెప్తానంటారు, రాహుల్ గాంధీ చెప్పిన పని నేను చేస్తలేడు. రాహుల్ గాంధీ ఇట్లా చేయమని చెప్పలే, ఇంత గందరగోళమైన వాతావరణం చేయమని చెప్పలే. ఆయనకు ఇది తెలియదు. ఆయన ఏంటంటే వాళ్ళ పట్టుకపోయి ఢిల్లీలో పాపం మా వాళ్ళందరూ చేస్తా అంటే, చూసినరా మేమంతా కరెక్ట్ చేసినాం, కానీ ఇగో మోడీ గారి మీద మా రాష్ట్రం నుండి మేము బీసీ సంఘాలను తీసుకొచ్చి లుల్లి పెట్టిస్తున్నాం, మేమంతా కరెక్టే అని చెప్పి రాహుల్ గాంధీ గారి దగ్గర మార్కులు కొట్టే ప్రయత్నమే, మళ్ళీ బీసీలకు మేలు చేసే కార్యక్రమం కాదు ఇది. రైట్ సార్, ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమానికి కూడా ఇన్విటేషన్ ఇవ్వడం అనేది జరిగింది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు అక్కడికి ఎందుకు వెళ్ళలేని పక్షాన చూడొచ్చు మనం? అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద బిల్స్ ఉన్నాయి, వక్ఫ్ సంబంధించిన బిల్లు పెట్టారు. హౌస్లో ఆయన ఫ్లోర్ ఆపోజిషన్ లీడర్గా ఆయన మాట్లాడే విధానాలు వేరుంటాయి. ఈ రాష్ట్రానికి సంబంధించి అతను పార్లమెంటు వరకు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ఇండియా కూటమి తరఫున పోరాటం చేసి మనకు న్యాయం జరిగేటట్టు చేస్తాడు. కానీ ఈ దశలో వచ్చి ఆయనే సెంట్రల్ గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి అవసరం లేదు. అసలు ఇంకోటి వారికి తెలుసు కదా, వారికి అవగాహన ఉంటుంది కదా, ఏదే అని నీ వేర్ ఈజ్ యువర్ యాక్ట్స్ అని అడుగుతాడు కదా. నువ్వు నీ రాష్ట్ర చట్టాలను కేంద్రాన్ని పంపినామని అడుగుతాడు కదా. పంపలేదు సార్, ఊరికైనా జిమ్మికి చేద్దామని వచ్చినామంటే ఆయన ఎందుకు వస్తారండి? కాబట్టి ఇవి తప్పుదో పట్టించే విధానాలు సమాజాన్ని ఒక గందరగోళ వాతావరణాన్ని సృష్టించడము, అసమానతలను సృష్టించడము, ప్రజల యొక్క సెంటిమెంట్స్ను వాడుకొని వారిని ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలకు నెట్టేసేటటువంటి కుట్రల్లో భాగమే తప్ప ఇది మరొకటి కాదు. అందువల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి తాను చేయాల్సినటువంటి పనులు చేయాలి. మన దగ్గర 3 కోట్ల పైచీలకు జనాభాకు సంబంధించినటువంటి లెక్కలు ఉన్నవి, వాటిని మంచిగా సమగ్రంగా అధ్యయనం చేయించండి, అనేక విశ్లేషణలు చేయండి. విద్యారంగంలో ఎట్లా, ఉద్యోగ రంగంలో ఎట్లా, రాజకీయ రంగంలో ఎట్లా, మిగతా ఆర్థిక రంగంలో ఎట్లా, సామాజిక రంగంలో ఏ విధంగా ఈ 140-130 కులాలు ఏ విధంగా దిగజారిపోయి ఉన్నాయి, ఏ విధంగా వెనుకబడి ఉన్నాయి, సామాజికంగా విద్యా రాజకీయ పరంగా ఎట్లా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి అనేటువంటిది మీరు సమగ్రంగా లెక్కలు తీస్తే కదా. లెక్కలు తీశారు, ఆ లెక్కల్లో ఉన్నటువంటి ఆ యొక్క గణాంకాల ఆధారంగా ముందుకు పోతే మనకు న్యాయం జరుగుతుంది. కానీ అది కాకుండా ఊరికనే మీరు తమాషాలు చేసి
మీరు అరచేతిలో వైకుంఠం చూపించేటటువంటి ప్రయత్నం చేస్తే ఇది బీసీలకు తీరని అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని నేను మనం చేస్తూ ఉన్నాను. రైట్ సార్, ఇప్పుడు అనుకున్న ప్రకారమే, మాట ఇచ్చిన ప్రకారమే మేము అధికారంలోకి రాగానే కులగణన చేపట్టడం జరిగింది. తర్వాత దాని మీద ఒక నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అని చెప్పేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో జంతర్ మంతర్ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. దాన్ని ఎలా దాన్ని ఎలా చూడొచ్చు? కులగణన అనేటువంటిది చేసినటువంటిది సక్రమంగా జరగలేదు అనేటువంటిది ఆ సందర్భంలోనే అనేక సందర్భాల్లో మేము మాట్లాడినాం. రీసర్వే అన్నారు, ఆ రీసర్వే కూడా సమగ్రంగా చేయలేదు. దానివల్ల పెద్ద నమోదు జరగలేదు. నమోదు కానటువంటి కుటుంబాల సంఖ్య విపరీతంగా ఉన్నది. ఇవన్నీ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తమ పద్ధతిలో తాము ముందుకు పోయినరు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించిండ్రు. ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏం నివేదిక ఇచ్చిందో, ఆ డెడికేటెడ్ కమిషన్ ఏమి నివేదిక ఇచ్చిందో, లేదా ఇతరత్ర అధ్యయన సంస్థలు ఏమి నివేదికలు ఇచ్చారో, ఏ నివేదికల ఆధారంగా, ఏ గణాంకాల ఆధారంగా వాళ్ళు అసెంబ్లీలో బిల్లులు పెట్టినరో, ఆ బిల్లులను ఆమోదించుకున్నారనేటువంటిది మొత్తం సీక్రెట్గా పెట్టుకున్నారు. ఫ్రమ్ ద బిగినింగ్ అంతా సీక్రెటే. ఏది కూడా స్పష్టంగా సమాజానికి అర్థం చేయించి, మెప్పించి, ఒప్పించి ఈ జాతి కోసం ఇంత కట్టుబడి ఉన్నాం, ఈ ప్రామాణికమైనటువంటి పద్ధతుల్లో మేము ముందుకు పోయినాం అని చెప్పలేదు. కానీ పైకి మాత్రం మేము కులగణన చేసాం, మేము దేశానికి ఆదర్శం అనేటువంటి మాటలు చెప్పుకుంటారు. కాబట్టి చెప్పుకునేటటువంటి మాటల్లో ఉన్నటువంటి సత్యం ఏమిటనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. దాని గురించి మీరు ఒక్కసారి సింహావలోకనం చేసుకోండి, రివ్యూ చేసుకోండి. ఇప్పటికైనా తప్పులను సరిదిద్దుకొని మీరు మన గవర్నర్ గారి దగ్గర వెంటనే బిల్లులను ఆమోదింపజేసేటువంటి కార్యక్రమం చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాను. రైట్ సార్, ఇప్పటిదాకా కూడా లోకల్లో ఎలక్షన్స్ అనేటివి జరగలేదు. అంటే కులగణన తర్వాత ఖచ్చితంగా ఈ డిక్లరేషన్ వచ్చిన తర్వాత కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్ పెట్టడం అనేది జరుగుతుందని చెప్పేసి కూడా గౌరవ రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. మరి ఇప్పటిదాకా కూడా దాని మీద ఇంకా ఎందుకు ఏం మాట్లాడలేకపోతున్నారు? ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంవత్సరం దాటిపోయింది. ఇది వారి సర్పంచ్, వార్డు సభ్యుల యొక్క పదవి కాలం ముగిసిపోయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీ, జడ్పీపీలకు పదవి కాలం దాటిపోయి 6 నెలలు కావస్తుంది. మొన్న జనవరి మాసంలో మున్సిపాలిటీస్కి అయిపోయింది. ఈ సంవత్సరం చివరన ఇక్కడ జిహెచ్ఎంసీ, కొన్ని కార్పొరేషన్ల పదవి కాలం అయిపోతుంది. మొత్తం నిర్వీర్యం అయిపోయింది. పురపాలికల యొక్క పాలన, గ్రామ పంచాయతీల యొక్క పాలన నిర్వీర్యం అయిపోయి ప్రజలందరూ కూడా అష్ట కష్టాల పాలవుతున్నారు. నేను కమిషన్ చైర్మన్గా ఉన్నప్పుడే సకాలంలో ఎన్నికలు జరపడానికి ఈ విధమైనటువంటి ప్రామాణిక పద్ధతులు ఉన్నాయి. వీటి ద్వారా కూడా మనం 42% రిజర్వేషన్లు అమలు చేయవచ్చునని చెప్పి కొన్ని సూచనలు చేసిన వాటిని పట్టించుకోలేదు. సరే, ఇవాళ కులగణన అయిందంటున్నారు. ఇప్పటికైనా ఈ చట్టాలను తయారు చేసుకొని ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎన్నికలకు పోకపోతే ఏమైతే తెలుసా? సకాలంలో మీరు ఎన్నికలు జరపలేదు, సంవత్సరం దాటిపోయింది, 6 నెలలు దాటిపోయింది, 3 నెలలు దాటిపోయింది, ఏంటయ్యా మీ పాలన మొత్తం గాడి తప్పిపోయిందని చెప్పి ఎవరైనా కోర్టుకు పోయి ఏదైనా ఆర్డర్ తీసుకొస్తే అసలు బీసీలకు రిజర్వేషన్లు లేకుండానే ఉన్న 21, 31 వస్తున్నాయి కదా, అప్పుడు ఆ రిజర్వేషన్లు కూడా రాకుండా వాటిని జనరల్ కేటగిరీలో మార్చేసి ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్లు పెట్టి బీసీ రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలకు పొమ్మని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చేటటువంటి ప్రమాదం కూడా ఉన్నది. ఈ ప్రమాదాన్ని కూడా వీళ్ళు పసిగడతలేరు. వీళ్ళ పద్ధతిలో వీళ్ళు ఉంటున్నారు. మహారాష్ట్రలో అదే పరిస్థితి జరిగింది, మధ్యప్రదేశ్లో అదే పరిస్థితి జరిగింది, ఒడిశాలో అదే పరిస్థితి జరిగింది, దేశమంతా రాజస్థాన్లో అదే పరిస్థితి జరిగింది. ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసుకొని డెడికేటెడ్ కమిషన్ నివేదికలు తీసుకొచ్చుకొని దాని ప్రకారం రిజర్వేషన్లు పెట్టుకొని ముందుకు పోయినరు. ఎంత కష్టపడ్డా ఒడిశాలో వీలు కాలేదు. ఒడిశాలో బీసీ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఇవాళ మీరు 42% రిజర్వేషన్ల మాటేమో కానీ ఉన్న రిజర్వేషన్లు పోయే ప్రమాదం నెలకొనబోతున్నది. దయతో ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారి చేత బిల్లులను ఆమోదింపజేసి 42% చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురండి. దానికి న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమైతే మేము బీసీ జాతి అంతా కూడా మీకు అండగా ఉంటుంది. నాకు తెలిసి ఎవరు కూడా దీన్ని కోర్టుకు పోరు. ఎందుకంటే ఇంత పెద్ద కసరత్తు జరుగుతూ ఉంటే, గణన జరుగుతున్నప్పుడు, సర్వే జరుగుతున్నప్పుడు, అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే మాకు జరుగుతున్నటువంటి విషయాల మీద విమర్శ చేసినాం తప్ప ఏ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు దీన్ని విమర్శ చేయలేదు, దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. కాబట్టి అడ్డుకోకుండా ఉన్నటువంటి వాళ్ళ మీద అడ్డుకుంటారు, కేసేస్తారని చెప్పి ఊరికే మాట్లాడి ఎవడైనా దీన్ని ఆపితే బాగుండనేటువంటి పద్ధతులు ఎందుకు పోతున్నారు మీరు? కాబట్టి అది మంచి పద్ధతి కాదు. మీరు వెంటనే బిల్లులను ఆమోదింపజేసి, ఎందుకంటే శాసనసభ 2 సభలు ఆమోదింపజేసినాయి, మనకు ఏకగ్రీవంగా బిల్లులు ఉన్నాయి. ఒక గవర్నర్ గారిని ఒప్పించుకుంటే మనకు చట్టం అవుతుంది. ఆ చట్టాలను అమలు చేసుకునేటువంటి అధికారం రాజ్యాంగం మీకే ఇచ్చింది. కాబట్టి 9th షెడ్యూల్ అనేది 2nd స్టేజ్. వీటిని కాపాడుకునేటువంటి పద్ధతుల్లో 50% దాటినారు. కాబట్టి దానికి న్యాయపరంగా, దానికి గణాంకపరంగా నివేదికలను పట్టుకొని మీరు హైకోర్టులో కొట్లాడతారా, సుప్రీంకోర్టులో కొట్లాడతారా, లేకపోతే ఉభయ సభల్లో పెట్టించుకొని దాన్ని సవరణ చేసి రాజ్యాంగంలో పెట్టించుకుంటారా అనేది దట్ ఈస్ సెకండరీ.
కానీ ముందు అమలు చేయగలిగినటువంటి శక్తి మీకున్నప్పుడు, అధికారం రాజ్యాంగం మీకు ఇచ్చినప్పుడు దాన్ని వెంటనే అమలు చేయాలి కదా. ఇవాళ సంవత్సరాల కొలది మీరు ఎన్నికలు పెట్టకపోతే రేపు కోర్టు నుంచి వచ్చేటటువంటి డైరెక్షన్ల వల్ల ఈ మాత్రం కూడా రిజర్వేషన్ లేని పరిస్థితి ఏర్పడుతుంది కదా. కాబట్టి ఇది మంచిది కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇంత గొప్ప కార్యక్రమము రాష్ట్రంలో బీసీలు ఏకమవుతున్నారు, తమ హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడగలుగుతున్నారు. ఇవాళ హైదరాబాద్లోనే కాదు, అవసరం అనుకుంటే ఢిల్లీలో కూడా గర్జించగలుగుతారు అనేటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇవాళ పోయి మీరు కూర్చొని వారికి మద్దతు ప్రకటించారు, కానీ రేపు మీరు మద్దతు ఇస్తారంటే కూడా జంతర్ మంతర్ జరిగే కార్యక్రమాలకు మిమ్మల్ని రానియరు. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా మీరు చేసే నష్టము, మీరు చేసే మోసం మాకు అర్థమవుతుంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనిని వెంటనే చేయండి. రాజకీయాల కోసం బీసీ రిజర్వేషన్లను, బీసీ బిల్లులను, బీసీల జీవితాలను వాడుకోవద్దని చెప్పి నేను సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. సార్ ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు బీసీల గురించి కూడా మీరు ఎన్నో ఉద్యమాలు ఇవి చేస్తున్నారు కదా సార్. ఇప్పుడు ఒకవేళ మీ పరంగా ఎలాంటిది ముందుకు వెళ్ళబోతున్నారు మీ పరంగా? అదే మీరు ఒక బీసీ కమిషనర్ చైర్మన్గా కూడా పనిచేసిన సందర్భాలు కూడా చూసాం మేము. అంటే ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ సన్ మీరు ఎలా ఉండబోతుంది మీ పరంగా? నేను ఒకటే చెప్పిన, ఇప్పుడు వెంటనే ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వము ఇన్వాల్వ్ అయ్యి గవర్నర్ గారి చేత ఎట్టి పరిస్థితుల్లో ఒప్పించి మీరు చట్టాలు చేసి అమలు చేస్తే ఓకే. లేకపోతే న్యాయపరంగా ఏ విధంగా ముందుకు పోవాలి, ఉద్యమాలు ఏ విధంగా నిర్మించాలి. మా సోదరులలో, మా సంఘాలలో ఉన్నటువంటి కొన్ని అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కొంతమంది అనుకూలంగా, కొంతమంది ఇంకో రకంగా ఉన్నారు. మేమంతా అన్నదమ్ములం, మేము కూర్చొని మాట్లాడుకుంటాం. ఇట్లా నష్టం జరగబోతున్నదని చెప్పి నాలాంటి కూర్చొని నేను అర్థం చేయించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మనము ప్రభుత్వం వెంబడి ఉంటే ఉన్నదానికే మోసం అవుతుందని చెప్పి అర్థం చేయించడంలో నేను కొంత సాధికారికంగా నేను ప్రయత్నం చేస్తా. చాలామంది విఘ్నులు, మేధావులు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు కావచ్చు, లేకపోతే తిరుమలి గారు కావచ్చు, సింహాద్రి యాదవ్ గారు కావచ్చు, పిఎల్ విశ్వేశ్వరరావు గారు కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులైనటువంటి వాళ్ళు ఈ యొక్క వ్యవహారం పట్ల పూర్తిగా వారు బాధపడుతున్నారు. ఇక్కడ 42% అమలు చేయడానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా వీళ్ళు ఢిల్లీకి పోయి ఇవాళ మా బీసీ సంఘాలను కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి న్యాయబద్ధమైనటువంటి పోరాటం ఏదైతే ఈ బీసీలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి వారు సంకల్పించినట్లయితే, వారి ఆదేశాలు బీసీల శ్రేయస్సుకు సంబంధించినవి అయితే రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి బిల్లులను గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి చేత ఆమోదింపజేసి చట్టాలను 42% రిజర్వేషన్లతో వెంటనే అమల్లోకి తీసుకుపోవాలి. అప్పుడే మీకు బీసీ సమాజం అంతా కూడా రుణపడి ఉంటుంది, మీ వెంబడి ఉంటుంది. మీరు 10 సంవత్సరాలు ఉంటున్నారు కదా, 10 సంవత్సరాలు మీరు ఉండడానికి బీసీ సమాజం అంతా కూడా మీ వెన్నంటి ఉంటుంది, మీకోసం కృషి చేస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను వారికి హామీ ఇస్తూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూసారు కదా, బీసీ విషయంలో కూడా ఏది ఉన్నా కూడా నేను ముందుండి చూసుకుంటాను. అండ్ మోర్ దెన్ ఇంకా ఏదో మీకు ఏమన్నా అనుకున్నా కూడా అందరం కలిసికట్టుగా పనిచేయాలనే ఆలోచన కూడా మాకు ఉంది అని చెప్పేసి కూడా సార్ అంటున్నారు. మరి చూడాలి, ఖచ్చితంగా ఇది గవర్నర్ దగ్గర నుంచి కూడా ఆమోదం పొందిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏదైనా ఉంటుందా అనేది కూడా చూడాలి.